బాస్వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్ నేను మీ శిరీష కందుల. ఈ రోజు మనం నిమ్మ సాగు గురించి తెలుసుకుందాం. కొన్ని ప్రాంతాల్లోని రైతులు ఏ పంటను వేయాలి అన్న కోతుల బెడద ఎక్కువగా ఉండడం వల్ల ఆలోచిస్తూ ఉంటారు. అలా కోతులు మరియు ఇతర వన్యప్రాణుల బెడద ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో కూడా ఈ నిమ్మ సాగును చేపట్టవచ్చు. సో ఈ నిమ్మ సాగును ఎలా చేయాలి, నేల తయారీ విధానం ఏంటి, నిమ్మ మొక్కలు నాటుకునే విధానం ఎలా ఉండాలి, నీటి యాజమాన్య పద్ధతులు ఏంటి, ఎలాంటి ఎరువులు ఉపయోగించాలి, అధిక దిగుబడుల కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, చీడపీడలు మరియు తెగుళ్ల నివారణ, ఇలా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకుందాం. సో వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చివరి వరకు చూడండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నా లేదా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే బెల్ బటన్ పై గట్టిగా కొట్టేసేయండి, ఎందుకంటే మీరు లేటెస్ట్ అప్డేట్స్ ని మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. ఈ నిమ్మ పంట సాగుకు నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాలు కూడా అనువైనవి. ఈ పంట సాగుకు అధిక లవణ శాతం ఉన్న నేలలు కాకుండా మిగతా ఎలాంటి రకమైన నేలలైనా సెట్ అవుతాయి. నిమ్మ మొక్కను నాటుకున్న 25 నుంచి 30 సంవత్సరాల వరకు సంవత్సరం పొడవునా దిగుబడిని పొందవచ్చు. గతంలో దేశీయ సాంప్రదాయ పద్ధతిలో ఎకరానికి 80 మొక్కలను మాత్రమే నాటుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు హైబ్రిడ్ పద్ధతి ద్వారా ఎకరానికి 200 మొక్కల చొప్పున నాటుకుంటున్నారు. మీరు సాగు చేసే నేల యొక్క రకాన్ని బట్టి మార్కెట్ లో డిమాండ్ ఉన్న రకాన్ని ఎంచుకోవటం వల్ల మంచి ఆదాయాన్ని పొందవచ్చు. ఇప్పుడు నిమ్మ మొక్కలను నాటుకునే విధానం గురించి చెప్తాను. రైతులు మొక్కలను జూలై ఆగస్టు మధ్య కాలాల్లో నాటుకోవడం మంచిది. అయితే నర్సరీలో అంటుకట్టిన ఆరోగ్యకరంగా ఉన్న నిమ్మ మొక్కలను 1 సంవత్సరం వయసు ఉండి మంచిగా ఆకులు ఉన్న మొక్కలను ఎంచుకోవటం మంచిది. మొక్కల మధ్య 18 నుండి 25 అడుగుల దూరం ఉండేలా చూసుకొని మొక్కలను నాటుకోవడానికి గుంతలు తీసుకోవాలి. అది కూడా మొక్క నాటడానికి 20 నుండి 25 రోజుల ముందే గుంటను తీసి ఉంచుకోవాలి. ఇక్కడ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మొక్కలను నర్సరీ నుంచి తరలిస్తున్న సమయంలో గానీ, మొక్కను గుంతలో నాటే సమయంలో కానీ కవర్ లో ఉన్న మట్టి తడవకూడదు. కవర్ లోని మట్టి తడవడం ద్వారా వదులుగా మారి వేర్లకు గాలి తగలడం వల్ల మొక్క నాటిన తర్వాత చనిపోయే ప్రమాదం ఉంది. ఇక మొక్కను నాటుకునే సమయంలో ముందుగా తీసి పెట్టిన గుంటలో 3 నుంచి 4 కిలోల పశువుల ఎరువు, 1 కిలో వేపపిండి కలిపి వేసుకొని మొక్కలను నాటుకోవాలి. అంటుకట్టిన భాగాన్ని నేలలో కప్పివేయకుండా పైకి ఉండేలా నాటుకోవాలి. ఇప్పుడు నీటి యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. సాధారణంగా నిమ్మ తోటకి నీటి అవసరం తక్కువగానే ఉంటుంది. కాకపోతే మొక్కను నాటుకున్న వెంటనే నీటిని అందివ్వాలి. ఈ మొక్కలకు ఎక్కువ నీటిని అందించినా మొక్కల వద్ద నీరు నిల్వ ఉన్నా కూడా వేరుకుళ్ళు వచ్చి మొక్క చనిపోయే ప్రమాదం ఉంటుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మొక్కకు అందించే నీరు ఉప్పు నీరు అయి ఉండకూడదు. దీని వల్ల కూడా మొక్క చనిపోతుంది. ఇంకా పూత మొదలయ్యే 20 రోజుల ముందు నీటి తడిని ఇవ్వడం ఆపేయాలి. పూత నుండి పిందె దశలో చెట్లు నీటి ఎద్దడికి గురి కాకుండా చూసుకొని అవసరమైతే నీటిని అందించడం వల్ల పూత రాలిపోకుండా ఉంటుంది. ఆ తర్వాత పిందె నేల రాలకుండా ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి ఎరువులు వేయాలో చూద్దాం. తొలి వర్షాలు మొదలయ్యే సమయంలో చెట్టు పాదుల వద్ద పశువుల ఎరువు, వేపపిండి, యూరియా 100 గ్రాములు, సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ 200 గ్రాములు, పొటాష్ 100 గ్రాములు వేసుకోవాలి. కాయలు పగలటం లేదా సరైన పెరుగుదల లేనప్పుడు సూక్ష్మ పోషకాలు అయిన జింక్ సల్ఫేట్ 10 గ్రాములు, బోరాక్స్ 10 గ్రాములు ప్రతి మొక్కకి వేసుకోవాలి. నిమ్మకాయలకు వేసవిలో అధిక డిమాండ్ ఉంటుంది, ఎందుకంటే అందరూ జ్యూసుల్లో ఉపయోగిస్తారు. సో ఇప్పుడు అధిక దిగుబడుల కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. అంటుకట్టిన కాండానికి వచ్చిన కొమ్మలను మాత్రమే పెరగనివ్వాలి. అంటుకట్టిన భాగం కంటే కింద వచ్చిన కొమ్మలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని తొలగించాలి. సాధారణంగా నిమ్మ మొక్కలను అంటుకట్టిన కొమ్మతోనే నాటుతాం కాబట్టి మొక్క నాటిన సంవత్సరం నుండి పూత మొదలవుతుంది. సో అప్పుడు ఏదైతే పూత వస్తుందో దాన్ని తొలగించి 3వ సంవత్సరం నుంచి వచ్చే పూతను ఉంచుకొని కాయల కోసం చూడాలి. దీని ద్వారా మొక్క బలంగా ఎదిగి మంచి దిగుబడులు పొందవచ్చు. పూత మరియు పిందె దశలో ఉన్న కాయలు రాలకుండా ఉండడానికి ఫ్లానోఫ్లిక్స్ 5 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. వేసవి సమయంలో కాయ పరిమాణం తక్కువగా ఉండి కాయలోని రసం శాతం కూడా తక్కువగా ఉంటుంది కాబట్టి పొటాషియం నైట్రేట్ 10 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకుంటే కాయ మంచి సైజ్ ఇంకా రసం మంచిగా వస్తుంది. ఇక చెట్టు నుండి కాయలు కోసిన తర్వాత కొమ్మ కత్తిరింపులు అనేది చేయాలి, ప్రూనింగ్ చేసుకోవాలి. ఇంకా చెట్టు మీద ఏవైతే ఎండు పుల్లలు ఉంటాయో వాటిని కూడా తొలగించాలి. ఈ నిమ్మకు వేసవి కాలంలో మంచి ధరలు ఉంటాయి కాబట్టి నవంబర్ నెలలో వచ్చే పూతను కాపాడుకోవడానికి తగిన జాగ్రత్త చర్యలు పాటించాలి. ఇప్పుడు చీడపీడలు, తెగుళ్లు నివారణ గురించి తెలుసుకుందాం. ముందుగా గజ్జి తెగులు. నిమ్మ పంటకు గజ్జి తెగులు సోకితే ఇలా ఉంటుంది. ఆకుల పైన, కాయల పైన ఇలా మచ్చలు మచ్చలుగా బుడుపులుగా ఏర్పడతాయి. దీనివల్ల కాయ నాణ్యత దెబ్బతింటుంది. మార్కెట్ లో ఎక్కువ ధర పలకదు. దీనివల్ల రైతు నష్టపోవాల్సి ఉంటుంది. కాబట్టి గజ్జి తెగులు సోకిన ఆకుల కొమ్మలను, కాయలను తీసి పారేయాలి. ఆ తర్వాత మొక్కల కాండానికి బోర్డో పేస్ట్ మిశ్రమాన్ని రాయాలి. ఇంకా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటికి కలుపుకొని చెట్టు మొత్తం తడిచేలా పిచికారీ చేసుకోవాలి. ఇక రెండవది బంక తెగులు. మొక్కకి నీటిని అందించేటప్పుడు నీరు నేరుగా కాండానికి తగలడం ద్వారా ఈ తెగులు సోకుతుంది. కాబట్టి చెట్టు కాండం చుట్టూ 1 ఫీట్ మందం మట్టిని పోసుకోవాలి. ఇక ఈ బంక తెగులు సోకిన మొక్క లక్షణాలు ఎలా ఉంటాయి అంటే దీని బారిన పడిన మొక్క యొక్క కాండం మొదలు నుంచి
రసం లాగా బంక కారుతూ ఉంటుంది. దీనికి నివారణగా కార్బండిజం 1 గ్రామ్ లేదా మ్యాంకోజబ్ 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇక మూడవది వేరుకుళ్ళు తెగులు. ఈ వేరుకుళ్ళు తెగులు సోకిన మొక్కల యొక్క వేర్లు కుళ్ళిపోయి మొక్క చనిపోవడం జరుగుతుంది. ఈ తెగులు అనేది మొక్క ఏ దశలో ఉన్నా, ఎలాంటి దశలో ఉన్నా కూడా ఆశిస్తుంది. ఈ వేరుకుళ్ళు తెగులు సోకిన మొక్కలను తొలి దశలోనే గుర్తించాలి, లేదంటే మొక్క చనిపోయే ప్రమాదం చాలా ఉంటుంది. దీనికి నివారణగా కార్బండిజం 1 గ్రామ్ లేదా కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. అది కూడా చెట్టు వేర్లు తడిచేలాగా చెట్టు చుట్టూ పోయాలి. 90 కిలోల పశువుల ఎరువు, 10 కిలోల వేపపిండి, 2 కిలోల ట్రైకోడర్మా విరిడే కలుపుకొని నీడ ఉన్న ప్రదేశంలో 10 నుండి 12 రోజులు మగ్గబెట్టి ప్రతి చెట్టుకి 10 కిలోల చొప్పున వేసుకోవాలి. నెక్స్ట్ ఆకు ముడత పురుగు. దీనికి నివారణగా ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు లేదా ప్రొఫెనోఫాజ్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇక లాస్ట్ ది తామర పురుగు. ఈ తామర పురుగు కాయలపై, ఆకులపై ఉన్న పత్రహరితాన్ని పీల్చేస్తుంది, అంటే పచ్చదనం మొత్తాన్ని పీల్చేస్తుంది. దానివల్ల ఆకులు, కాయలు మొత్తం ఇలా తెల్లగా మచ్చలు వస్తాయి. దీనికి నివారణగా డైకోపాల్ 3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. సో అర్థమైంది కదా, కొత్తగా నిమ్మ సాగు చేద్దాము అనుకుంటున్న రైతులకు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మరొక సరికొత్త వ్యవసాయానికి సంబంధించిన అప్డేట్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాలా ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి చాలా రకాల ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఉంటాయి. ఒకసారి మన ఛానల్ పేజ్ ని విజిట్ చేసి చూడండి, మీకు కావాల్సిన సమాచారం తప్పకుండా లభిస్తుంది. అంతే కదండి, మీరు వీడియో చూసిన తర్వాత ఏమైనా డౌట్ ఉన్నా, మీకు ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్, ఏదైనా వ్యవసాయానికి సంబంధించిన అప్డేట్స్ కావాలి అన్న ఆ టాపిక్ నేమ్ ని కామెంట్ చేయండి. దానికి సంబంధించిన వీడియో నేను తప్పకుండా మరొక వీడియోలో చేయడానికి ప్రయత్నిస్తాను. అంతే కదండి, బాస్ వాలా యాప్. ఇందులో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి చాలా రకాల కోర్సెస్ ఉంటాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు, వ్యాపారవేత్తలు, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి నాలెడ్జ్ ను కలిగిన వాళ్ళు ఉంటారో వాళ్ళు మీకు ప్రతిదీ కోర్స్ రూపంలో గైడ్ చేస్తారు. బాస్ వాలా యాప్ లో ఉన్న మంచి బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే ఎక్స్పర్ట్ కనెక్ట్. ఈ ఆప్షన్ తో మీరు కోర్స్ చూసిన తర్వాత మీకు వచ్చిన డౌట్స్ ను వీడియో కాల్ రూపంలో కనెక్ట్ అయ్యి ఎక్స్పర్ట్స్ తో మీకు వచ్చిన ప్రతి చిన్న డౌట్స్ ని కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో అర్థమైంది కదా, ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి బాస్ వాలా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది. బాస్ వాలా, బీ ద బాస్.